హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే ఓకే, పర్లేదు. మా వాడపల్లి టూర్ పార్ట్ 4లోని ఇది రాజమండ్రిలోని బ్రిడ్జు. ఒకవైపు చాలా వైపు ఎండిపోయింది, ఒకవైపు వాటర్ చూడండి బాగానే ఉంది. నెక్స్ట్ ఇదేంటి మనం రావాల్సిన డెస్టినేషన్ వాడపల్లి వచ్చేసాము. మేము వచ్చేసరికి నైట్ అంటే ముందు రోజే మేము రావడం వల్ల అక్కడ ఖాళీగా ఉంది, లేకపోతే చాలా జనాలు తెలుసు కదా. మేము ఫ్రైడే ఈవినింగ్ 8:30 కల్లా అక్కడికి వచ్చేసాము. అప్పటి గుడిని లోపలికి వెళ్ళాము, దర్శనం చేసుకున్నాం, వచ్చేసాము. అంటే ఒక దర్శనం చేసుకుని ముందే వచ్చేసాము. తర్వాత ఇంకెలా ఉంటానో ఏంటని చెప్పేసి అక్కడి నుంచి మేము ఎక్కడ ఉండాలో ఆ లొకేషన్కి వెళ్ళాము. అది 3 అంతస్తులు బాబు, ఎక్కేసరికి కాళ్ళు పీకేసాయి నాకైతే మాత్రం. బట్ లక్ ఏంటంటే ముందే అక్కడ అన్నదానంలో ఫుడ్ కూడా తినేసాము మేము. చాలా బాగుంది ఫుడ్, అంతా వేడి వేడిగా ఉంటుంది అక్కడ ఫుడ్ అంతాను. ఇది మరుసటి రోజు మార్నింగ్ సేవకి బయలుదేరే ముందు ఏం చేసామంటే అక్కడ 7 ప్రదక్షిణ చేయాలి కాబట్టి 7 ప్రదక్షిణ చేసుకొని దర్శించుకొని అప్పుడు మేము సేవకి వెళ్ళిపోయాము దేవుడి దగ్గరికి. చాలా బాగా అనిపించింది. ప్రతి ఒక్కరు కూడాను ఇలాంటి సేవ చేయడం చాలా అదృష్టంగా భావిస్తారు. అందుకు మేము వెళ్ళాము. సేవ అయితే మాకు పులిహోరలో ప్యాక్ చేసే సేవ వచ్చింది. నేను ఫస్ట్ టైం ఆ సేవను అందుకున్నాను. ఇక్కడ ఏంటంటే మనకి అక్కడ పిండి దీపాలు లాంటివి వెలిగించడానికి ఉంటుంది కదా, అక్కడ ఆల్రెడీ అమ్ముతారు. ఈ నెక్స్ట్ మనం ఇంటి దగ్గర తెచ్చుకుంటే మాత్రము 20 రూపీస్ ఎంతో అమౌంట్ ఇవ్వాలంట. ఇక్కడ మాత్రం 100 రూపీస్కి అమ్ముతారు. మేము అక్కడ కొనుక్కొని చేసుకున్నాను నేనైతే మాత్రము. ఇంకా వీధుల్లో జనాలు చూడండి ఎలా వెళ్తున్నారు. ఇంకా మార్నింగ్ అంటే ఐ థింక్ 2:30, 3 o'clock ఇంక ఇలా తిరుగుతున్నారంటే మామూలు టైం వస్తాం చూడండి. అక్కడ వెంకటేశ్వర స్వామి నమూనా ఉంచండి, అక్కడ కూడాను దేవుడి ముందు ఇలాగా దీపధూప నైవేద్యాలతో దేవుడిని ఆహ్వానిస్తున్నట్టు ఉంటుంది. దేవుడు చక్కగా ముచ్చటగా కనిపిస్తున్నారు తులసి మాలలతోని. అలాగే దేవుడిని అందరూ చూసుకొని మేము చెప్పాం కదా పులిహోర ప్యాకింగ్ అని, అక్కడికి వచ్చామండి. అక్కడ ప్యాక్ చేయడాలు, నెక్స్ట్ దాన్ని ఒకరు వేస్తుంటే ఒకరించి కౌంటింగ్, ఇంచుమించు ఆ ప్రసాదం ఎంత ఉండాలంటే 150 నుంచి 160 వరకు మనం ప్యాక్ చేసి అందులో వేయాలి. నేను మొత్తం ఏంటంటే ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి వెయిట్ ఎంత చూపించుకునేదాన్ని. కొన్ని అయితే అలా ప్యాక్ చేసుకొని వచ్చాను మొత్తానికి.